ఈరోజు రాష్ట్రంలో దళితుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత వివక్ష చూపిస్తుందో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గత ప్రభుత్వాలు ఈ ఎస్సీలకి కార్పొరేషన్లు పెట్టి 27 పథకాలు పెట్టున్నది. ఆ 27 పథకాలు కూడా ఈవేళ రద్దుపరిచి సామాన్యమైన పేద ప్రజలను కూడా చాలా దీనస్థితికి దిగజార్చారు. చెప్పులు కుట్టుకోవడం దగ్గర నుంచి, రిక్షా దగ్గర నుంచి, ఒక ఇన్నోవా కారు కానీ, లేకపోతే చిన్న జోళ్ళు వ్యాపారం కానీ, లేదా ఇటువంటివి అనేక రకమైన పథకాలు పెట్టి పేద ప్రజలను ఆదుకుని గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో అనేక పథకాలు పెట్టి ఎస్సీలని ఒక ఉన్నత స్థితిలో పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసి పారేసి ఎస్సీలని చాలా దీనస్థితి. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఎందుకంటే వివక్ష చూపించడం, గుండెలు కొరిగించడం, హత్యలు చేయడం, హత్య చేసి ఇంటికే పార్సల్ చేయడం అటువంటి ఈ దుర్మార్గ స్థితి ఓన్లీ దళితుల మీద చేస్తున్నటువంటి అక్రమ దాడులని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో గద్దె దింపి జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు పవర్ ఏంటో చూపించి మరలా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి తీసుకురావాలని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు.